ప్రజా దర్బార్ అనే సమస్య మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ప్రజా దర్బార్ ఓపెన్ చేసిన కాడి నుంచి ఓపెన్ చేసిన మొదటి రోజు బాగానే కనిపించిందండి. దాని గురించి రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు ఆయన డైరెక్ట్గా తీసుకొని చర్చించారు. కానీ తర్వాత నుంచి దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు జనాలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి రోడ్ల మీద పొద్దున్నండి పడిగాపులు కట్టారు. కానీ సమస్యలు అనేవి తీరుతున్నాయో లేదో తెలియట్లేదు. పరిష్కారం కాలే. అవి మళ్ళీ ఏం చేస్తారంటే అవి జిల్లాలో పంపుతారు. ఆ జిల్లాలో మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవుతాయి. కాకుంటే అవన్నీ పరిష్కారం కాదు. సీఎం దగ్గర కొత్త పరిష్కారం అయితే చాలా తప్పు ఆలోచన. అంతే అంటే సీఎం పిఎస్సీ నుండి ఒక లెటర్ వచ్చింది కాబట్టి చర్య తీసుకోవాలని ఉంటుంది తప్ప మళ్ళీ దాన్ని మళ్ళీ యథావిధిగా ఏం చేస్తారంటే మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నడిపిస్తారు. అది ఆడ ప్రజలకు కూడా ఏం న్యాయం జరగదు. మళ్ళీ యథావిధిగా అంతే. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ 5 ఏళ్ల పరిపాలన అనేది బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే? నాకైతే బాగుంటుంది అనిపిస్తలేదు. ఎందుకంటే పథకాలు ఎక్కువ అయ్యే వల్ల ప్రజల మీద భారం ఎక్కువ పడుతుంది. ప్రాజెక్టులు ఇంకా మనకు చాలా ఉన్నాయి ఇంకా చేసేది. ఆ ప్రాజెక్టులు డబ్బులు ఎక్కడి నుంచి కడతారు? ఇంకా గతంలో అప్పులు చేసినవి బాగున్నాయి. ఆ అప్పులకు మిత్తిలు కట్టాలి, ఇంట్రెస్ట్లు కట్టాలి. మొన్ననే మళ్ళీ 13,000 కోట్లు తీసుకొచ్చిండు. ఆ వాటికి ఇంట్రెస్ట్ కట్టాలి. నేను చెప్తున్నా కదా, గొర్రెందేంటలు పోయి బర్రెందేంటలు వచ్చే తప్ప దీనివలన ప్రజలకు చాలా నష్టం. పాపం ప్రజలకు ఏం తెలుసు? ఆ పథకాలను చూసి చేసారు తప్ప నిజంగా మా మీద అప్పులు పడుతున్న వాళ్ళకి తెలియదు. పాపం అమాయకులు ప్రజలు. ఒక మాటలో చెప్పాలంటే ఉచిత పథకాలు అనేవి మంచివా కావండి? అంటే ప్రజలకు బాగా ఉపయోగపడి అభివృద్ధిలో తీసుకొస్తాయా, లేకపోతే వాళ్ళు సోమరపోతులు తయారు చేస్తాయి అనుకుంటున్నారు? సోమరపోతులు తయారు చేస్తాయి. అది ఎంప్లాయ్మెంట్ ఖర్చు, ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టరీస్ వేయాలి. పెద్ద ఫ్యాక్టరీస్ వేసి ఆ ప్రజలకు వాళ్ళకి ఉపాధి కల్పించాలి, ఎంప్లాయీస్కి ఉపాధి కల్పించాలి. అది బాగా దొరుకుతుంది తప్ప కానీ ఒకటే అన్ని పథకాలు తీసి పెడితే చాలా నష్టం జరుగుతుంది. ఉచిత పథకాలు అనేవి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చిన కాడి నుంచి అంతకుముందు కాంగ్రెస్ వేరే విధంగా ఉండేది, ఈయన వచ్చిన తర్వాత ఒక విధంగా ఉందండి. కాంగ్రెస్ నిలబడడానికి కారణం అని అంటే రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చండి. కాంగ్రెస్ నిలబడడానికి వాస్తవంగా రేవంత్ రెడ్డి ఒకటి చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది. ప్రజల వ్యతిరేకత ఉంది. ప్రజల వ్యతిరేకత, వీళ్ళు నిరంకుశ పాలన, వీళ్ళు భూ సమస్య అట్లే ధరణి వలన చాలా నష్టపోతారు. కాబట్టి ఏం పరిష్కారం అయితే లేదు. ధరణి పెట్టి ఏం లాభం? మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవాలి. కలెక్టర్ దగ్గర ఒక పేదవాడు పోగలడు, ఒక ఎమ్మెల్యే దగ్గర పోగలడు. కాబట్టి ఏ తప్పులు జరిగినా వీఆర్ఓ వ్యవస్థ లేదు, వీఆర్ఏ వ్యవస్థ లేదు, ఎంఆర్ఎం కలిస్తే కూడా పని కాదు. ఏమనంటే కలెక్టర్ పేరు చెప్తున్నారు కాబట్టి ఇంత పరిష్కారం కాదు. కాబట్టి ప్రజల వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిపించారు తప్ప ఏదో కాంగ్రెస్ ఏమో చేస్తాం లేదు. ఒకవేళ మీరనేది నిజమైతే వీళ్ళ పనితీరు వాళ్ళకన్నా బాగోకపోతే మళ్ళీ కేసీఆర్ గారి అధికారంలో తప్పకుండా కొత్తమే మార్గం ఏం లేదు కదా. బీజేపీ గుడి బడి అంటే వారు ఏరు మతతత్వ పార్టీ కాబట్టి దాని ఇప్పుడు మనకు కావాల్సింది భోజనం కావాలి, బువ్వ కావాలి. ఈ పూట ఆ గుడితో వాళ్ళ ఓట్లు పడాయి. కొత్తమే మార్గం సెకండ్ మళ్ళీ తెలంగాణ ఓటు బ్యాంకులే. గ్రామీణ ప్రాంతం ఓటు బ్యాంక్ ఎక్కడదండి? ఓన్లీ టౌన్లలో మాత్రమే ఉంటుంది కదా.